మాటలు చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఈ ప్రజాపాలన సదస్సులో ఎవరెవరైతే పాల్గొంటున్నారో అంటే మనకు ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు సార్, డిఎల్పిఓ సార్ గారు, అట్లాగే ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, వీళ్ళని 2 టీమ్స్ గా డివైడ్ చేసి, ఇప్పుడు మన పెద్ద మండల్ కాబట్టి దీంట్లో ఒక్క డే మాత్రమే 4 విలేజెస్ వస్తున్నాయి, మిగతా రోజుకి 2 విలేజెస్ వస్తున్నాయి. ఇట్లా డివైడ్ చేసి ప్రతిరోజు ఎంఆర్ఓ సార్ వాళ్ళు, ఎంపీడీఓ సార్ వాళ్ళు ఒక 2 ఒక్కొక్క విలేజ్కి వెళ్ళడం జరుగుతుంది. ఇందులో ఎవరెవరు పాల్గొనాల్సి ఉంటుంది అంటే ప్రజలతో పాటు ముఖ్యంగా సర్పంచ్ గారు అండ్ సెక్రటరీలు, వీళ్ళది ముఖ్య బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ కి కావాల్సిన అంటే మనం ఒక లబ్ధి కోసం అప్లై చేసుకునేటప్పుడు ఎంత చదువుకున్న వాళ్ళైనా చదువుకోకపోయిన వాళ్ళైనా వాళ్ళకి కొన్ని డౌట్స్ వస్తాయి. ఒక ఫామ్ ని ఫిల్ చేసేటప్పుడు వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ ని మీరు దగ్గరుండి క్లారిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఒకటేసారి వచ్చేస్తారు, వాళ్ళకి అవగాహన ఉండదు, కొంచెం లేట్ అయితే సార్ వాళ్ళు వెళ్ళిపోతారేమో, ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి. కాబట్టి ముందు రోజు సర్పంచ్ గారు అట్లాగే సెక్రటరీ గారు ముందు రోజు ఒక చాటింగ్ వేయించండి. అంటే రేపు ఈ టైంకి రావాల్సి ఉంటుంది, మీరు ఈ పీపీ తీసుకురావాల్సి ఉంటుంది అనేది ఒక్కసారి కాకపోతే 2 సార్లు వేయించండి. ఎందుకంటే అది ముందు రోజు ఫస్ట్ కాబట్టి ఏమేమి తెచ్చుకోవాలో వాళ్ళకి ఒక ఐడియా ఉండదు. కాబట్టి దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి అవి తెల్లారి ఏవైతే ఏర్పాట్లు ఉంటాయో వాటికి సంబంధించినవి కూడా ఇప్పుడు సార్ చెప్పడం జరిగింది. సార్ ఇన్ఛార్జ్ కానీ ఎంఆర్ఓ సార్ గారు చెప్పడం జరిగింది మనం ఏమేమి చేయాల్సి ఉంటుంది ఆ రోజు, అంటే ఎట్లా కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనేది. ఎందుకంటే జనాలు వచ్చిన తర్వాత అక్కడికి వచ్చినాక చాలా హరిబరి చేస్తారు వాళ్ళు. కాబట్టి ముందు రోజు చెప్పి సెక్రటరీ దగ్గర ఉండి వాళ్ళకి దగ్గరుండి చూసుకోండి. ఆ ఫామ్ లో కూడా ఏ డౌట్స్ ఉన్నా కూడా కన్ఫ్యూజన్ కాకుండా, ఎందుకంటే తక్కువ టైం ఉంటుంది, ఎక్కువ ఫామ్స్ వస్తాయి కాబట్టి కాస్త దగ్గరుండి ఎవరైతే వీళ్ళకి కొంచెం అంటే ఈ అంగన్వాడీస్ కానీ వీళ్ళందరినీ కూడా కొంచెం మీరు కలుపుకుంటే ఈజీ అవుతుంది సార్ ప్రోగ్రామ్ కూడా. అట్లాగే ఇందులో ఒక 5 పథకాల గురించి, ఒకటి కేవలం 5 పథకాలు: మహాలక్ష్మి, రైతు బంధు, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత. ఈ 5 పథకాల గురించి రేపు మనం అప్లికేషన్ తీసుకుంటున్నాం. అందరూ వచ్చి అక్కడ ఇంకా 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 ఏదో అడుగుతుంటారు. ఇప్పుడు అన్న అడిగినట్టు డౌట్స్ వేరే అడుగుతారు. కాబట్టి కేవలం 5: మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ, గృహలక్ష్మి, చేయూత. కేవలం ఈ 5 గురించి మాత్రమే చెప్పండి. సర్పంచెస్ గారు కూడా చాలా డౌట్స్ అడగడం జరిగింది. అంటే ఇప్పుడు గృహజ్యోతి గురించి కానీ, ఇంతకు ముందు ఉన్న ఇల్లు మళ్ళీ వస్తాయా ఏంటి అంటే, ఇప్పుడున్న కంప్లైంట్స్ ఏంటి అంటే, ఇప్పుడు మల్లపేట సర్పంచ్ గారు బాపరెడ్డి సార్ చెప్పినట్టు కానీ కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ఒక 2 years బ్యాక్ ఇల్లు కట్టుకొని కూడా ఫొటోస్ పెట్టి, అంటే నిజంగా చెప్పాలంటే అది నిజంగా లబ్ధిదారులు కాకపోయినప్పటికీ కూడా ఒక్కొక్కరికి 2 ఇల్లు పెట్టుకోవడము. అంటే ఇప్పుడు మా ఊరికి ఇల్లు రాకపోయిండొచ్చు, మా ఈ మండల్లో నేను ఉన్నప్పటికీ మా మల్లపేటకి ఇల్లు రాకపోయిండొచ్చు, నిజంగా అక్కడ లబ్ధిదారులు ఉన్నారు కదా. అట్లాంటివి ఏవైతే పొరపాట్లు ఉన్నాయో అవి జరగకుండా